హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సీనిక్ ట్రెజర్స్. లాస్ట్ వీడియోలో మనం నల్లముడి వ్యూ పాయింట్ అండ్ కోలంగల్ రివర్ విజిట్ చేశాం కదా. లాస్ట్ వీడియోలో నేను నల్లముడి వ్యూ పాయింట్ అండ్ కోలంగల్ రివర్ ఎలా విజిట్ చేయాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అది ఎవరైనా చూడకుంటే ఆ వీడియో తప్పకుండా చూడండి. వాల్పరై నుంచి చిన్న కలర్ వాటర్ ఫాల్స్ 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదే వేలో మనకి నీరార్ డ్యామ్ కూడా వస్తుంది. వాల్పరైలో బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, కానీ కొన్ని ప్లేసెస్ నేచర్ని చాలా క్లోజ్గా ఫీల్ అయ్యేలా ఉంటాయి. అలాంటి ఒక అమేజింగ్ ప్లేసే ఈ చిన్న కలర్ వాటర్ ఫాల్స్. లాస్ట్ వీడియోస్లో టీ తోటలు చూసి చూసి బోర్ కొట్టింది కదా, ఈ వీడియో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. చిన్న కలర్ వాటర్ ఫాల్స్ ఈవినింగ్ 4 కంతా క్లోజ్ చేస్తారు. మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు అది దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోండి. వాల్పరై నుంచి ఒక 5 కిలోమీటర్స్ వచ్చాక ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఒక టికెట్ తీసుకోవాలి. 50 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పర్సన్. నేను వాళ్ళు టికెట్ తీసుకునే లోపు కొంచెం ముందుకు వచ్చాను. వాటర్ సౌండ్ వస్తుంటే ఏముందో అని. ఇక్కడ ఇలాగా ఒక చిన్న చెక్ డ్యామ్ లాగా కనిపించింది. ఆ ప్లేస్ చూడడానికైతే చాలా బాగుంది. ఇక్కడి నుంచి మీకు అసలు సెల్ ఫోన్ సిగ్నలే రాదు. మీరు అక్కడ టికెట్ పే చేయాలన్నా కూడా మన దగ్గర క్యాష్ ఉండాలి, కాబట్టి మర్చిపోవద్దు ఇది. అలా కొంచెం ముందుకెళ్ళాక మాకైతే ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా కనిపించింది. అప్పటికే ఆఫ్టర్నూన్ అయ్యింది. ఏమైనా ఫుడ్ చేసుకుందామా, వాటర్ ఉన్నాయి కదా అని చెప్పి తీసాము. అయితే అక్కడ ఊహించని ఇది జరిగింది. ఏంటంటే మేము అట్లా గ్యాస్ తీసి కింద పెట్టామో లేదో గుంపులు గుంపులు జలగలు ఉన్నాయి. తీయంగానే ఎక్కాయి. ఇంకంతే వెంటనే కారులో పెట్టేసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము. ఈ చిన్న కల్లారు ఒక రెయిన్ ఫారెస్ట్ అయితే, చుట్టూ డెన్స్ ఫారెస్ట్, ఎటు చూసిన గ్రీనరీ, రోడ్ సైడ్ వాటర్ ఫాల్స్తో అసలు ఈ జర్నీ ఒక బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్న కల్లార్ని ద వెట్టెస్ట్ ప్లేస్ ఇన్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. ఎందుకంటే ఇండియాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో ఇది 3వ స్థానంలో ఉంది. ఇది వెస్ట్రన్ ఘాట్స్లో ఉండే అన్నామలై టైగర్ రిజర్వ్లో ఉంటుంది. త్రూ అవుట్ ద ఇయర్ వర్షం పడుతూనే ఉంటుందంట. అందుకే ఎక్కువ భాగం ఫాగ్తో కవర్ అయి ఉంటుంది ఈ ప్లేస్. అందుకే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదొక టైగర్ రిజర్వ్ అండ్ బయోడైవర్సిటీ రిచ్ ఫారెస్ట్ కావడం వల్ల ఇక్కడ ఎలిఫెంట్స్, లెఫార్డ్స్ అండ్ అంతరించిపోతున్న లైన్ టైల్ మకాక్ వంటి ఎన్నో జంతువులు ఇక్కడ నివసిస్తాయి. ఇప్పుడైతే మనము చిన్న కలర్ వాటర్ ఫాల్స్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 700 మీటర్స్ అలా ముందుకు నడిచి వెళ్ళాలి, అప్పుడు ఫాల్స్ వస్తుంది. ఇక్కడ దారి మధ్యలోనే ఇక్కడ ఒక ఫ్లో కనిపించింది, చూడండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంక ఇదే లాస్ట్ ప్లేసు, ఇక్కడ ఇదే డెడ్ ఎండ్. మళ్ళీ మనం వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కే వెళ్ళాలి అదే రూట్లో. ఈ చిన్న కల్లార్ని చిరపుంజి ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడి తేమగా ఉండడం వల్ల జలగలు అయితే ఎక్కువగా ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. వాల్పరైలో స్టార్ట్ అయ్యాక మనకి ఇంకా తినడానికి ఎక్కడ ఏమీ ఉండదు. ఇక్కడ మాత్రం ఒక ప్లేస్ ఉంది, చిన్న గుడ్స్ లాగా ఉంది కదా, ఇక్కడ ఒక హోటల్ లాగా ఉంది చిన్నది. మేమైతే లేట్ అయిపోయిందని ఇక్కడ తిన్నాము. ఒక ఫిష్ కర్రీ, చనా కర్రీ, వేడి వేడిగా అన్నము అంతా అంటే బాగుండింది టేస్ట్ అంతా. బిల్ వచ్చేసి 600 ఏమో అయింది. మేము ఆమ్లెట్ కూడా చెప్పాము, అంతా కలిపి 600 అయింది.
ఈ ప్లేస్ అంతా చూడండి ఫుల్ గ్రీనరీతో ఎలా ఉందో అసలు. ఇప్పుడు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి మనం. వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో మొత్తం ఇలాగా యాకైతే ఉంది. స్మెల్ చూస్తే మనకి చామంతి ఆకు లేదంటే మాచుపత్రి ఉంటుంది కదా, ఆ స్మెల్ అయితే వస్తుంది. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి అది మాచుపత్ర కాదా అని. మొత్తం అక్కడంతా అదే ఆకుంది. ఇంకా దగ్గరకు వచ్చేసాం. వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడ ఫ్లో అవుతున్నాయి. రండి ఫాల్స్ దగ్గరికి వెళ్దాం, ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. ఇదే చిన్న కల్లారు వాటర్ ఫాల్స్. చుట్టూ గ్రీనరీ, మధ్యలో తెల్లగా అలా ఫ్లో అవుతుంటే చూడ్డానికైతే అసలు చాలా బాగుంది. ఇక్కడ మాకు చెట్టు పైన నెమలి కూర్చొని కనిపించింది, అదే చూస్తున్నాం ఇక్కడ. వాటితో పాటు ఇక్కడ కింద కూడా కొన్ని నెమలు తిరుగుతా కనిపించాయి. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాము. దారిలో నీరాడ్ డ్యామ్ వస్తుంది, అది కూడా చూసుకొని వెళ్దాము. ప్రెజెంట్ వాటర్ అయితే లేవు ఇక్కడ, కానీ చూడడానికైతే బాగుంది. వాల్పరైలో ఇంకా ఏమేమి చూడొచ్చు, ఏమేం ప్లేసెస్ ఉన్నాయి, ఎలా కవర్ చేయాలి అని చెప్పి నేను కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ. అవి కూడా చెక్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినా, యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి. ఈ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.